గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటంలో ఒకటిగా వృద్ధాప్యంలో ఆనందకర జీవనయానం, వయోధికుల గౌరవానికి వేదికగా ఈసీఆర్ ఫౌండేషన్ ఉంది అని చెబుతూ మలి సంధ్యలో మరో ప్రపంచం ఇది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక బ్యానర్ ఐటం విషయానికి వద్దాం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి రచ్చ మనం చూస్తూనే ఉన్నాము. అయితే రాధాకిషన్ రావు, ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలానికి సంబంధించినటువంటి సంచలన విషయాలు వెల్లడి అంటూ ఈ వార్తనిస్తూ ప్రతిపక్షాల కట్టడికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంటూ ఈ వార్తను ఇచ్చారు. చట్ట విరుద్ధమని తెలిసినప్పటికీ చేశాము, బీజేపీని ఇరుగున పెట్టేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేది వచ్చింది, కేసీఆర్ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకున్నారు, రేవంత్ రెడ్డి, ఈటెల, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి సహా కొందరు బీఆర్ఎస్ నేతలపైన నిఘా ఉంచాము, రాధాకిషన్ రావు వాంగ్మూలం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కడగండ్ల కాలువలు అంటూ ఈ వానాకాలం సమీపిస్తున్నప్పటికీ మరమ్మతులు జరగలేదు అని చెబుతూ ఈ వార్తనిచ్చారు. ప్రతిపాదనల దశ దాటనే లేదు, ఇంకా పనులు ఎప్పుడు అయ్యేది, నిధులున్నా కూడా ఏళ్లుగా పనులు పూర్తవ్వట్లేదు, నీటిపారుదల శాఖ తీరుతో ప్రశ్నార్థకంగా పంట సాగు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక బీమా సొమ్ము ఎగవేతకు నకిలీ ఆధారాల సృష్టి అంటూ డాక్టర్ సాక్ష్యంతో బీమా కంపెనీ గుట్టురట్టు, 75 లక్షల ప్రీమియం 7% వడ్డీతో చెల్లించాల్సిందే, హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశం. వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సంబంధించిన వార్తనిస్తూ 2న గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం నివాళులు, పెరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్రగీత ఆవిష్కరణ, సీఎం ప్రసంగం ఉంటుంది. సాయంత్రం ట్యాంక్ బండ్ పై భారీ సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను సీఎస్ సమీక్షిస్తున్నారు. టీజీపీఎస్సీ కీలక నిర్ణయం, ఈ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమిక కీ వెల్లడవుతుంది, అభ్యర్థుల్లో గందరగోళ నివారణకే కార్యాచరణ అంటూ వార్తను ఈనాడు ప్రచురించింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా మనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనే చెప్పొచ్చు. కవితను తప్పించేందుకే అంటూ ఈ హెడ్లైన్తో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశం. ఈ లిక్కర్ స్కామ్ లో కేంద్రంతో బేరసారాలకే. కేరళలో ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక విమానంలో వెళ్లిన రాష్ట్ర పోలీసులు. ఆ వ్యక్తి తప్పించుకోవడంతో ప్లాన్ విఫలం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు విఫలం కావడంతో పోలీసులపై మండిపడ్డ కేసీఆర్ అంటూ ఈ వార్తనిచ్చారు. బీజేపీ సంప్రదించింది ఒక్క రోహిత్ రెడ్డినే. కేసీఆర్ ఆదేశంతో తెరపైకి రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి అంటూ నేరాంగీకార వాంగ్మూలంలో రాధాకిషన్ ఈ వివరాలు వెల్లడించారు అంటూ ఆంధ్రజ్యోతి ఈ కథనాలనిచ్చింది. ఇక బీర్ వార్ అంటూ రాష్ట్రంలో ఈ కొత్త బ్రాండ్ల రాకకు సంబంధించి పంచాయతీ అయితే నెలకొంది అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. అయితే కొత్త బ్రాండ్ల మద్యం సరఫరా కోసం తెలంగాణలో ఎవరూ అప్లై చేసుకోలేదని ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పినటువంటి వారం రోజులు కూడా కాలేదు. ఈ మధ్యకాలంలో మంత్రివర్గ సమావేశం కూడా జరగలేదు. కానీ తమ కంపెనీకి చెందిన ప్రముఖ బీరు బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వం మాకు అంగీకారం ఇచ్చింది అని చెబుతూ స్టాక్ ఎక్స్చేంజ్ మధ్యప్రదేశ్ కు చెందిన సోమ్ డిస్టిలరీస్ సమాచారం ఇచ్చింది. బీరు వినియోగంలో భారతదేశంలో అతిపెద్ద మార్కెట్లో తెలంగాణ ఒకటని గుర్తింపు పొందిందని, దాంతో తమ విక్రయాలను పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెబుతూ ఆ కంపెనీ ఏదైతే వివరాలు తెలిపిందో దానిపై ప్రస్తుత రాష్ట్రంలో రచ్చ జరుగుతోంది అని చెప్పొచ్చు. ఇక 400 ఎలా వస్తాయి? దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చేది 20 సీట్ల కంటే తక్కువే. గుజరాత్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈసారి సగం కూడా కష్టమే. పాకిస్తాన్లోను పోటీ చేస్తేనే 400 వచ్చేది. రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దుకే ఈ 400 సీట్లు. ప్రధాని హోదాలో దేశంలోని కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు. కేరళలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ పై అనర్హత వేటేయాలి, వీలైతే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి, ఫోన్ ట్యాపింగ్ తో ప్రతిపక్షాలపై సైబర్ దాడి, రాధాకిషన్ వాంగ్మూలమే ఇందుకు నిదర్శనం, కేసీఆర్ ను ఇంకా ఎందుకు అరెస్ట్ చెయ్యట్లే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. 3 రోజులు ఘనంగా దశాబ్ది వేడుకలు అంటూ
బీఆర్ఎస్ తరపున కార్యక్రమాలు, కేసీఆర్ నిర్ణయం. జూన్ 1న అమరులకు పుష్పాంజలి, కొవ్వొత్తుల ర్యాలీ. 2న తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ. 3న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణలు. సర్కారీ వేడుక ఒక్కరోజు, అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు. జూన్ 2న రాష్ట్ర గీతం ఆవిష్కరణ, ట్యాంక్ బండ్ పై కళా ప్రదర్శనలు, వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. రాష్ట్రంలో సోంబీర్ అంటూ కొత్త మద్యం బ్రాండ్స్ కు గేట్లెత్తిన సర్కార్ అంటూ బాణరైటంగా నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని ప్రచురించింది. మధ్యప్రదేశ్ కు చెందిన కంపెనీకి రేవంత్ సర్కార్ అనుమతి. అధికారికంగా వెల్లడించిన సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రవరీస్. వారం కింద కొత్త బ్రాండ్ తెచ్చే ఆలోచనే లేదన్నారు మంత్రి జూపల్లి. ఎవరూ దరఖాస్తు కూడా చేయలేదన్న ఎక్సైజ్ శాఖ మంత్రి. నమస్తే తెలంగాణ కథనంపై జూపల్లి కృష్ణారావు రుసరుసలు. వారం తిరిగేలోగా కొత్త బీర్ బ్రాండ్స్ కు అనుమతులు అంటూ కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక సన్న బియ్యం టెండర్లు రద్దు అంటూ ఏవైతే సన్న బియ్యం కొనుగోళ్లకు సంబంధించి గోల్మాల్ జరిగింది, కుంభకోణం జరుగుతోంది. సుమారు 300 కోట్లకు, అంటే ఓవరాల్ గా అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించి 1100 కోట్లు, ఈ సన్న బియ్యం కొనుగోళ్లకు సంబంధించి 300 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగించేటువంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంది. ఆ విధంగా టెండర్లు నడిచాయి అని చెబుతూ ఆరోపణలు వచ్చాయో దానికి సంబంధించే విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. రద్దు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడి. అయితే బియ్యం కిలో 57 చొప్పున కోట్ చేసిన బిడ్డర్లు. మార్కెట్ ధర కన్నా అధిక కోట్పై విమర్శల వెల్లువ. ప్రభుత్వానికి 330 కోట్ల నష్టం అంటూ ఆరోపణలు. కీరవాణిని తలదన్నేటోడు తెలంగాణలో ఉన్నడా? మన దగ్గర ఒక్కరున్నా నాకు చూపెట్టు. సోనియా గాంధీ ఇటలీకి చెందినామే. తెలంగాణ ఇచ్చిందని రాష్ట్రాన్ని వదిలేసినమా? నా కీర్తిని అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి. దర్శకుడు ప్రేమ్రాజ్పై అందశ్రీ చిందులు. జయ జయ హే సంగీత సారథ్యంపై వివాదం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో. మధుమేహం మటుమాయమంటూ ఈ రోగి షుగర్ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసిన చైనా పరిశోధకులు. 11 వారాల్లోనే ఇన్సులిన్ కు చెల్లు. సెల్ థెరపీతో అసాధ్యం సుసాధ్యమైంది. వైద్య చరిత్రలో గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్న సైంటిస్టులు. ఎమ్మెల్సీ పోలింగ్ పర్సంటేజ్ 69%. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఘనంగా రాష్ట్రావతరణ సంబురాలు. జూన్ 2న వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు. ఇక కవితను కాపాడేందుకే ఫామ్ హౌస్ స్కెచ్. అధికారం అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ తో కథ నడిపిన కేసీఆర్. ప్లాన్ ఫెయిల్ అవడంతో పోలీసులపై సీరియస్. రాధాకిషన్ వాంగ్మూలం. పాలసీల రూపకల్పనకై సీఎం ఫోకస్. కీలక శాఖలపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి. అయితే గత సర్కార్ హయాంలో ఏవైతే స్కీములు అమలయ్యాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఫలితం వచ్చింది, కొన్ని పథకాలు ఫెయిల్ అయ్యాయి కదా, వాటి కారణం ఏంటి అన్నటువంటి అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా రివ్యూ ఉంటుంది అని చెప్పేసి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రతిపక్షాలపై కేసీఆర్ సైబర్ దాడి, అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించింది ఈ వార్త. ఇక మెడికల్ లెక్కలు చెప్పండి. 2014 నుంచి 23 వరకు ఆరోగ్య శాఖలో కొనుగోళ్లపై సర్కార్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ పట్టభద్రుల పోలింగ్ 72%. ప్రశాంతంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. దర్జాగా నాయకులు జైళ్లలో కార్యకర్తలు. డబ్బు, పలుకుబడి, అధికారంతో కేసుల నుంచి తప్పించుకుంటున్న నేతలు. అవేవీ లేక చెరసాల్లో మగ్గుతున్న అనుచరులు. ఏవైతే పోలింగ్ తర్వాత ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత హింస చోటు చేసుకున్నటువంటి ఘటనలు మనం చూసే ఉన్నాం. కొంతమంది అరెస్టు కూడా అయ్యారు. నాయకులేమో బయట తిరుగుతున్నారు, కార్యకర్తలేమో జైల్లో మగ్గుతున్నారు అనేదే ఈ కథనం. అతివేగం, రహదారులు రక్తసిక్తం అంటూ 2 వేరువేరు ప్రమాదాల్లో 8 మంది చనిపోయారు. ఇక మచిలీపట్నంలో జనసేన నేత కారుకు నిప్పు. పేర్ని కిట్ అనుచరులు పనే అని అనుమానం. కౌంటింగ్ రోజు 144 సెక్షన్. పులిచింతల ఖాళీ. కృష్ణా డెల్టాకు తప్పని కష్టాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. కంచికి చేరని కేసుల కథ అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ 2011లో తొలి కేసు, 2012లో తొలి ఛార్జ్షీట్ దాఖలు. విచారణ జాప్యానికి ఎత్తుల మీద ఎత్తులు.
39 క్యాష్, 95 డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు. ఇప్పటికే 6 జడ్జిల బదిలీ. తాజా అఫిడవిట్లో సిబిఐ వెల్లడి. పరిస్థితి మారుతుంది అంటున్న నిపుణులు అంటూ కేస్ స్టడీగా మారిన జగన్ అక్రమాస్తుల కేసులు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. వేస్ట్ సాకులు అనవసర ఖర్చు చేసేస్తారట, అందుకే డబ్బులు ఇవ్వడం లేదట. ఆర్థిక అరాచకంపై సర్కారు మాట. రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ చేశాం, కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రాధాకిషన్ ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఇది అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ సాక్షి చూద్దాం. బాబు సేవలో బదిలీ బలగాలు అంటూ హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ పచ్చ పోలీసులు. పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు. ఆయన ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టు. ముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారం. ఈ మేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు సంబంధిత డాక్యుమెంట్స్ ను కోర్టు ముందుంచి పిన్నెల్లి న్యాయవాదులు. పిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్పై ముగిసిన వాదనలు అంటూ వార్తనిచ్చారు. ఇక ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు ఈ పీడిఎఫ్ రూపంలో సిఎస్ఈ ఏపీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలి. ఒక ఈవీఎం లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం తీసుకోవాలి. వీలైనంత త్వరగా ఖచ్చితమైన ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేయండి. పాస్లు లేని వారిని కౌంటింగ్ సెంటర్ల వద్దకు రానివద్దు. ఇందుకోసం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయండి. రాష్ట్రాల సీఈఓలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశం. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.